బిగ్ సినిమా. కొత్త ఏడాది స్టార్ట్ అయింది. సినిమాల సందడి కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది. అయితే థియేటర్లలో పెద్ద సినిమాల కంటే ఈసారి చిన్న సినిమాలే ఎక్కువ. మరి ఈ కొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాయి? టాక్ ఏంటి ఓసారి క్విక్ గా చూసేద్దాం. కొత్త ఏడాది కొత్త ఆశలు. థియేటర్లు ముందు వరుసగా నిలిచిన చిన్న సినిమాలు. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సిన సినిమా వనవీర. గ్రామీణ నేపథ్యం, కుల రాజకీయాలు, రామాయణ కనెక్షన్తో మొదలయ్యే కథ ఇది. ఒక బైక్ చుట్టూ తిరిగే చిన్న సమస్య క్రమంగా రాజకీయ పోరాటంగా మారుతుంది. రామాయణం, వానర జాతి, గ్రామీణ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ ఐడియా. కానీ ఎగ్జిక్యూషన్లో అక్కడక్కడ లూప్ హోల్స్. అవినాష్ స్క్రీన్ ప్రెజెన్స్, నందు విలనిజం సినిమాకు బలం. కానీ ఎమోషన్స్ పూర్తిగా పండకపోవడం, కథ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సాగడం మైనస్. మొత్తానికి వనవీర ఎఫర్ట్స్ డబల్, ఇంపాక్ట్ లిమిటెడ్. ఇక సైక్ సిద్ధార్థ. ఇది సినిమా కాదు, ఒక మైండ్ గేమ్. లవ్, లైవ్ ఇన్, లాస్ట్, లూజ్, రివెంజ్. జంజట్కి కనెక్ట్ అయ్యే టోన్. నందు నటనలో వెరైటీ, స్ట్రగుల్, మెంటల్ స్టేట్ ఫుల్ క్యారీ. కానీ స్టోరీ కంటే స్టైల్ ఎక్కువైపోయింది. అవసరం లేని అడల్ట్ సీన్ సినిమాకు మైనస్. ఫ్యామిలీతో కాదు, ఫ్రెండ్స్ తోనే చూడాల్సిన సినిమా. ఇక సగటుంబాను. ఈ పేరు వినగానే అనిపిస్తుంది ఇది మన ఇంటి సినిమా అని. ఫ్యామిలీ వాల్యూస్, లవ్, ఫ్లాష్ బ్యాక్, ఎమోషన్స్ కథకు బేస్. కానీ ఆ కథ పూర్తిగా రొటీన్. స్క్రీన్ ప్లే చాలా స్లో. ఫ్యామిలీ ఎమోషన్ ఉన్నా ఎంగేజింగ్ గా మలచలేకపోయాడు డైరెక్టర్. డెబ్యూ హీరో రామ్ కిరణ్ గుడ్ ఎఫర్ట్. మేఘా ఆకాష్ పాత్ర కూడా ఫుల్ పాజిటివ్. సినిమాలో కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లు. కానీ గుర్తుండిపోయే మ్యాజిక్ మాత్రం మిస్. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అయినా మొత్తం మీద సినిమా ఫుల్ బోర్. ఇక గత వైభవం. పునర్జన్మల కాన్సెప్ట్ తో వచ్చిన ఎమోషనల్ డ్రామా. ఒక చిత్రానికి గత జన్మ బంధానికి మధ్య ఉన్న లింక్ ఇంట్రెస్టింగ్. లీడ్ జంట ఎఫర్ట్ పెట్టిన ఎమోషన్ ను పూర్తిగా క్యారీ చేయడంలో బోల్తా కొట్టింది. సెకండ్ హాఫ్ కొంతవరకు బెటర్ అనిపించినా క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకాస్త ఉండాల్సిందే అనిపిస్తుంది. మొత్తానికి మంచి ఐడియా, సాలిడ్ ఎగ్జిక్యూషన్ మిస్. టోటల్ గా ఫుల్ ఫీలింగ్ బట్ నో కనెక్ట్. ఇక 45. కర్మ సిద్ధాంతాన్ని ఫ్యాంటసీ యాక్షన్ గా చెప్పే ప్రయత్నం. మరణానికి 45 రోజులు కౌంట్ డౌన్ అనే పాయింట్ ఇంట్రెస్టింగ్. ముగ్గురు స్టార్స్, భారీ అంచనాలు. రాజ్బీ శెట్టి పెర్ఫార్మెన్స్ అదర్స్. ఇక ఉపేంద్ర స్టైల్, శివరాజ్ కుమార్ ఎంట్రీ ఫుల్ హైప్. కానీ స్టోరీ వెరీ స్లో. స్టార్స్ ఉన్నా సరైన డెప్త్ ఉండదు. క్లైమాక్స్ ఫైట్ మాత్రం అదర్స్. మొత్తంగా చెప్పాలంటే ఈ న్యూ ఇయర్ చిన్న సినిమాలు ఐడియాల పరంగా స్ట్రాంగ్, ఎగ్జిక్యూషన్ పరంగా వీక్. ప్రతి సినిమాలో ఏదో ఒక ప్లస్ ఉంది, కానీ పూర్తిగా మెప్పించే సినిమా మాత్రం లేకుండా పోయింది. థియేటర్కు వెళ్లే ముందు మీ మూడ్ని అడగండి. మాస్ కావాలా, మైండ్ గేమా, ఫ్యామిలీ ఫీలింగా, లేక ఫ్యాంటసీ డ్రామానా? ఎందుకంటే ఈసారి సినిమా కాదు, మీ సెలక్షనే హీరో. రెహమాన్ డెకాయిత్. అండర్ వరల్డ్ అండర్లైన్ చేసిన పేరు. ఒక నటుడి రిస్క్, లెక్కలేని రెస్పెక్ట్. తనే అక్షయ్ ఖన్నా. బాలీవుడ్ లో భయాన్ని పుట్టించిన ఈ క్రేజీ యాక్టర్ ఇప్పుడు టాలీవుడ్ లో ఇలా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇంతకీ ఏ సినిమా, ఎవరా డైరెక్టర్? లియారీ పాకిస్తాన్ లోనే కాదు, ప్రపంచ అండర్ వరల్డ్ మ్యాప్ మీద వణుకు పుట్టించిన పేరు. అదే లియారీ స్లమ్స్ లో తల్లి మీద డౌట్స్, తండ్రిని బ్రూటల్ గా మర్డర్. టోటల్ గా క్రూయాలిటీకి బ్రాండ్ అంబాసిడర్. అతడే గ్యాంగ్స్టర్ రెహమాన్ డెకాయిత్. ఈ గ్రే షేడ్ రాక్షసుడికి ప్రాణం పోసిన యాక్టర్ అక్షయ్ ఖన్నా. రిస్క్ లేకుండా, రిలీజ్ హడావుడి లేకుండా 2025లో రికార్డులని మడత పెట్టిన దురంధర్లో చేసిన ఈ ఒకే ఒక్క రోల్ వరల్డ్ వైడ్ ఫుల్ హైప్. ఇప్పుడు ఆ హైప్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో దర్శకురాలు పూజా కొల్లూరు రూపొందిస్తున్న మహాకాళి నుండే అక్షయ్ ఖన్నా తెలుగు అరంగేట్రం. ఇప్పుడు ఇదే సెట్స్ నుంచే వైరల్ అయిపోయింది ఓ సెల్ఫీ. ట్రేడ్ మార్క్ చిరునవ్వుతో ఈ అవకాశాన్ని ఇచ్చిన 2025కి ధన్యవాదాలంటూ తన ఎమోషన్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేసింది డైరెక్టర్ పూజా కొల్లూరు. మరి మహాకాళిలో అక్షయ్ ఖన్నా రోల్ ఏంటి? నెగిటివ్ షేడ్ లేదా ఇంకో రెహమాన్ డెకాయిత్ లాంటి క్రూయల్ క్యారెక్టరా? రివీల్ అయితే మాత్రం నెట్టింట్లో గట్టిగానే షేక్ అవుతుంది. మొత్తానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడు ఒక్కటే పేరు, అక్షయ్ ఖన్నా. వినోద్ ఖన్నా వారసుడిగా తన నటనతో తనదైన గుర్తింపుని చెక్కుకుంటున్న ఈ వర్సిటల్ యాక్టర్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని షాకులు ఇస్తాడో చూడాల్సిందే.
మార్చి 19 దగ్గర పడుతుంటే బాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం డేట్స్ మార్చేస్తున్నారట. దురంధర్ ఎఫెక్ట్ ఆరెంజ్లో ఉంది మరి. అయితే అదే డేట్ కి పాన్ ఇండియా బీస్ట్ టాక్సిక్, వారం గ్యాప్ లో టాలీవుడ్ నుంచి పారడైజ్, పెద్ది. మరి ఈ మాస్ క్లాష్ లో ఏ సినిమా నిలుస్తుంది? బాక్స్ ఆఫీస్ వద్ద ఏది బోల్తా పడుతుంది? దురంధర్ సినిమా కాదు, ఇది రికార్డుల ర్యాంపేజ్. 4వ వారంలో అడుగుపెట్టిన వసూళ్ల స్పీడ్ మాత్రం అదే రేంజ్. ఒకవైపు ట్రేడ్స్ షాక్, మరోవైపు సీనియర్ హీరోలలో టెన్షన్. అవును, మార్చి 19న రాబోతున్న దురంధర్ సీక్వెల్ కోసం బీ టౌన్ క్యాలెండర్లే ఖాళీ అవుతున్నాయట. ఈద్ కు ధమాల్ 4తో రావాలని ప్లాన్ చేసిన అజయ్ దేవగన్ ఒక్కసారిగా డేట్ మార్చేశాడన్న టాక్. అంతేనా, కిలాడి హీరో అక్షయ్ కుమార్ కూడా ఏప్రిల్ 2కి ప్లాన్ చేసిన భూత్ బంగ్లాను ఒక్క అడుగు వెనక్కి వేసే ఆలోచనలో ఉన్నాడట. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్తో కాంబో అయిన దురంధర్ మాస్ స్టాంప్ చూశాక రిస్క్ ఎందుకని లెక్కలు వేసుకుంటున్నాడట. ఇక ఏప్రిల్ 3కి అనుకున్న ఇమ్రాన్ హష్మీ, అవారా పంటూ సైతం సైడ్ అయ్యే ఛాన్స్ ఉందని బాలీవుడ్ ట్రేడ్స్ హింట్స్ ఇస్తున్నాయి. కానీ మార్చి 19న దురంధర్ 2కి పాన్ ఇండియా టఫ్ ఛాలెంజ్ గా పాన్ ఇండియా బీస్ట్ టాక్సిక్ రెడీ. అదే టైంలో వారం గ్యాప్ లోనే టాలీవుడ్ నుంచి పారడైజ్, పెద్ది ఎంట్రీ. 3 ఇండస్ట్రీలు ఒకే బాక్స్ ఆఫీస్. మాస్ వర్సెస్ మాస్. డిసెంబర్ 5న రిలీజ్ అయిన దురంధర్ ఇప్పటికే 1100 కోట్లని టచ్ చేసి సీక్వెల్ పై అంచనాలు పెంచేసింది. మరి ఈ యుద్ధంలో రణ్వీర్, ఆదిత్య జోడీ ఎన్ని రికార్డులు తుడిచిపెట్టేస్తుందో చూడాలి. న్యూ ఇయర్ సందర్భంగా టాలీవుడ్ లో అప్డేట్ల వర్షం కురుస్తుంది. పోస్టర్ల సునామీతో ఫ్యాన్స్, సోషల్ మీడియా షేక్ అవుతుంది. పవర్ స్టార్ డబుల్ ధమాకా, డార్లింగ్ పాన్ ఇండియా లెవెల్ హైప్, అఖిల్ రాన్ డ్రస్టిక్ అవుతారు. మరి ఈ అప్డేట్లలో ఏది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది? ఈ ఏడాది ఎవరి జోష్ నిలబడుతుంది? న్యూ ఇయర్ న్యూ జోష్, అప్డేట్ల వర్షం, పోస్టర్ల సునామీ, అనౌన్స్మెంట్ల హంగామా. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి డబుల్ ధమాకా. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త స్టిల్, ఓ చేతిలో గన్, మరో చేతిలో రేడియో. పోలీస్ గా పవన్ స్టైలిష్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫుల్ జోష్. దీంతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్మెంట్. ఇక డార్లింగ్ ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్. ఈ నెల 9న ది రాజాసాబ్, మరొక వైపు స్పిరిట్ ఫస్ట్ లుక్ తో పాన్ ఇండియా హైప్. రాండ్ రస్టిక్ పోలీసుగా ఈ లుక్ ఇప్పుడు ఇండియన్ సినిమాకి సరికొత్త డెఫినేషన్. ఇక అధికారం కోసం పోరాటం, జాతి కోసం తిరుగుబాటు అంటూ జడల్ పాత్రలో అదరగొట్టేందుకు ది పారడైజ్ తో రెడీ అయిపోయాడు నాని. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుండి వదిలిన లుక్ అయితే నెక్స్ట్ లెవెల్. చూడాలి మార్చి 26న థియేటర్లను ఎలా షేక్ చేస్తుందో. ఇక రాయలసీమ మట్టిలో పుట్టిన తిరుగుబాటు బ్యాక్ డ్రాప్ లో లెనిన్ గా అఖిల్ రా అండ్ రస్టిక్ లుక్ తో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్. వారసత్వం, అవకాశవాదంతో రాజకీయాల రక్త చరిత్ర రాస్తానంటూ విశ్వక్సేన్ లెగసీ. పవర్ఫుల్ పోలీస్ గా సంయుక్త మీనన్ యాక్షన్ అడ్వెంచర్ ది బ్లాక్ గోల్డ్. వాటితో పాటు గుణశేఖర్, యుఫోరియా, బ్యాడ్ మేళం అంటూ మరిన్ని సినిమాలు తమ పోస్టర్ అప్డేట్స్ తో న్యూ ఇయర్ ని సాలిడ్ గా వెల్కమ్ చెప్పేశాయి. చూడాలి వీటిలో ఏవి ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంటాయో. బాహుబలి తెలుగు సినిమా చరిత్రనే కాదు, ఇండియన్ సినిమా దిశనే మార్చేస్తుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ కు అంతర్జాతీయ గుర్తింపు, పాన్ ఇండియానే కొత్త ట్రెండ్, 1000 కోట్ల కళ అన్ని మొదలయ్యాయి. కానీ 2025 వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. కానీ ఈ ఏడాది టాప్ 5 ఇండియన్ సినిమాలో ఒక్క తెలుగు సినిమా లేకపోవడమే ఇప్పుడు టాలీవుడ్ కి పెద్ద డిసప్పాయింట్మెంట్. 2015 ఒక సినిమా కాదు, ఒక హిస్టరీ. అదే బాహుబలి. ఆ ఒక్క సినిమాతో తెలుగు సినిమా సరిహద్దులు దాటింది. టాలీవుడ్ కు ఇంటర్నేషనల్ ఐడెంటిటీ వచ్చింది. అప్పట్నుంచి ప్రతి ఏడాది ఒక తెలుగు సినిమా నేషనల్ వైడ్ సత్తా చాటింది. రికార్డులు బద్దలు కొట్టింది. లాంగ్వేజ్ బ్యారియర్స్ బ్రేక్ చేసింది. కానీ 2025కొచ్చేసరికి ఒక మిస్టీరియస్ సైలెన్స్, ఒక షాకింగ్ రియాలిటీ. ఈ ఏడాది టాప్ 5 ఇండియన్ సినిమాల లిస్ట్ చూస్తే అందులో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. మరి ఇదే టైంలో నేషనల్ వైడ్ గా వసూళ్ల వర్షం కురిపించిన సినిమా రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల మైల్ స్టోన్ దాటింది. దాని వెంటనే రిషబ్ శెట్టి కాంతారా 2 854 కోట్లు. ఇక 800 కోట్లతో చావా, 570 కోట్లతో సయారా, 518 కోట్లతో కూలీ. మరి ఈ లిస్ట్లో టాలీవుడ్ ఎక్కడా? తెలుగులో ఈ ఏడాది భారీ వసూళ్ల సినిమాలుగా సంక్రాంతికి వస్తున్నాం, ఓజీ, మిరాయి మాత్రమే నిలిచాయి. కానీ అవి కూడా 300 కోట్ల గీత దాటలేకపోయాయి. ఇది మార్కెట్ ఫెయిల్యూరా లేదా కంటెంట్ క్రైసిసా?
కారణం సూటిగా చెప్పాలంటే స్టార్ పవర్ యాబ్సెంట్. 1000 కోట్ల మార్కెట్ ఉన్న ప్రభాస్ లేడు. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ రాలేదు. ఫ్యామిలీ ప్లస్ మాస్ మార్కెట్ కింగ్ మహేష్ బాబుకి కుదరలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీస్ వచ్చినా నో ఇంపాక్ట్. రిజల్ట్ 2025లో నేషనల్ లెవెల్లో టాలీవుడ్ సైలెంట్. ఒక్కటి మాత్రం నిజం, 2026లో టాలీవుడ్ సాలిడ్ కమ్బ్యాక్ ఇవ్వాలంటే స్టార్స్ రావాలి, స్టోరీస్ పేలాలి, టోటల్గా స్క్రీన్లు దద్దరిల్లిపోవాలి. చూడాలి మరి ఏ హీరో మొదటిగా 1000 కోట్ల తీపి కబురు అందిస్తాడో. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కర్టసీ షాపర్ స్టాప్.